హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మిర్చి స్టోరీస్ ఛానల్. సో ఈ రోజు నేను చెప్పబోయేది పిజ్జా డెలివరీ బాయ్తో జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఈ వీడియోను పిల్లలు చూస్తున్నా పెద్దలు చూస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ స్టోరీ చాలా హార్పిక్గా ఉండబోతుంది. రమేష్ అనే అబ్బాయి పార్ట్ టైమ్గా పిజ్జా డెలివరీ బాయ్ చేసేవాడు. ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని మిడ్ నైట్ 1 గంటకి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుండగా కరెక్ట్గా అతని ఒక కాల్ వస్తుంది. కాల్లో ఎవరో చాలా డల్గా ఒక లేడీ మాట్లాడుతున్నట్టుగా వినబడుతుంది. చూస్తే ఆమె పిజ్జా డెలివరీ బాయ్ ఇస్తుంది. రమేష్ ఏమో క్లోజింగ్ టైం అయిపోయింది మామ్ అని అంటాడు. బట్ ఆమె ఇచ్చిన డెలివరీకి ఈ అబ్బాయి నువ్వు చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఆ పిజ్జా షాప్స్లో ఎలా ఉంటుందంటే వర్కర్స్ ఎన్నైతే డెలివరీ చేస్తారో వాళ్ళకి అంత బోనస్ ఉంటుందన్నమాట. సో ఆ పిజ్జా డెలివరీ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ లేడీ చాలా ఆర్డర్ చేస్తుందన్నమాట. 4 లార్జ్ పిజ్జాస్ ఆర్డర్ చేసింది. సో ఇదే మంచి టైం, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక అర్ధగంట లేట్ అవుతుందేమో, ఖచ్చితంగా ఇది చేసి వద్దాం అనేసి రమేష్ ఫిక్స్ అవుతాడు. సో హాఫ్ అన్ అవర్లో పిజ్జాస్ అన్నీ రెడీ చేసుకొని బైక్ వేసుకొని ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి స్టార్ట్ అవుతాడు. వెళ్తుండగా రమేష్కి ఏం అర్థమవుతుందంటే ఇది అవుట్స్కట్స్ డెలివరీ అనమాట. అంటే మనం ఉన్న టౌన్ ఆర్సిటీ నుంచి బయటికి ఎక్కడైతే డెలివరీ ఉంటుందో దాన్ని అవుట్స్కట్స్ అంటారు. సో డెలివరీ బయట ఉందనేసి కొంచెం భయపడుతూ వెళ్తాడు. వెళ్తున్న రోడ్లు చాలా ముబ్బుగా ఏదో అడవిలో నుంచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, అంత ముబ్బుగా ఉంది. జస్ట్ ఈ అబ్బాయి వెళ్తున్నాడు, ఈ అబ్బాయి బైక్ ఉన్న లైట్ మాత్రం పడుతుంది. సో ఎలానో ధైర్యం చేసి లొకేషన్కి అయితే రీచ్ అయ్యాడు. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం మలుపు తిరిగిపోతుంది. ఎగ్జాక్ట్గా లొకేషన్ చోట ఎటువంటి నార్మల్ ఇల్లు లేదు. అక్కడ ఉన్నది మాత్రం ఒక కూలబడిపోయిన ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లును చూసి అయితే ఈ అబ్బాయి షాక్ అయిపోతాడు. అసలు దీంట్లో ఎవరుంటున్నారు, నాకు ఆర్డర్ చేసిన లొకేషన్ ఏంటి ఎక్కడ ఉందని చూపిస్తుంది అని భయపడతాడు. వెంటనే ఇదేదో తేడాగా ఉంది అనేసి మేనేజర్కి కాల్ చేస్తాడు. ఆ మేనేజర్ ఏమో కాల్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే నైట్ 1 అవుతుంది, ఖచ్చితంగా పడుకొని ఉంటారు. సో ఈ అబ్బాయి మేనేజ్మెంట్కి ఎవరు కాల్ చేస్తున్నా లేపట్లేదు. ఇక్కడ చూడండి, పిజ్జాస్ ఇక్కడే డెలివరీ చేస్తే అతనికి బోనస్ వస్తుంది. సో ఈ అబ్బాయి మైండ్లో ఏం జరుగుతుందంటే పిజ్జాలు డెలివరీ చేస్తే టిప్ అని బోనస్ వస్తుంది. బట్ అదే నేను డెలివరీ చేయలేదు అంటే, వేస్ట్గా పడేశాను అంటే మైనస్ కూడా అవుతుంది. సో భయంతో ధైర్యం చేసుకుని ఏవైనా సరే ఎవరో కాల్ చేశారు కదా, లోపలికి వెళ్ళి చూద్దాం అనేసి ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన వెంటనే ఎప్పుడైతే అడుగు పెడతాడో స్ట్రేంజ్గా బిల్డింగ్ లోపల ఒక లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆ పిజ్జా డెలివరీ బాయ్ కొంచెం ధైర్యం చేసుకొని ఇంకొంచెం లోపలికి పోతాడు. ఎవరో లైట్ ఆన్ చేశారంటే ఎవరో ఉన్నారు. లోపలికి పోతాడు. బెల్ కొడుతూనే ఉంటాడు. లోపల నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి, కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. కంటిన్యూగా 5 to 10 minutes ట్రై చేసిన తర్వాత ఇంటిది ఓపెన్ కావట్లేదు. గట్టిగా డోర్ని కొడతాడు. వెంటనే డోర్ ఇలా ఓపెన్ అవుతుంది. సరే ఓపెన్ అయిందనేసి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఇంటి లోపల మొత్తం డిమ్ లైట్స్ ఉన్నాయి. ఏదో కరెంట్లో వోల్టేజ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఈ అబ్బాయి ఏమో లోపల ఎవరో ఉన్నారేమో అనేసి అరుస్తూనే ఉంటాడు. ఎవరైనా ఉన్నారా, లోపల ఎవరైనా ఉన్నారా, నేను పిజ్జా డెలివరీని, ఈ పిజ్జా తీసుకోండి ప్లీజ్ అని అరుస్తూనే ఉంటాడు. సడన్గా చూస్తే ఒక కార్నర్లో ఒక రూమ్ బయట ఒక క్యాట్ అనేది కనబడుతుంది. ఆ క్యాట్ ఏమో నడుస్తూ ఒక రూమ్లోకి వెళ్ళింది. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే మేబీ ఓనర్ వాళ్ళ క్యాట్ ఏమో వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్తుందనేసి ఆ క్యాట్ను ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ రూమ్లో ఎంటర్ అయిన వెంటనే ఆ రూమ్ యొక్క టీవీ ఆన్ అవుతుంది. ఫుల్ డార్క్నెస్, ఒక టీవీ మాత్రమే వెలుగుతుంది. సడన్గా చూస్తే
ఆ కార్నర్లో ఇద్దరు పిల్లలు నించుని ఉన్నారు. చూడటానికేమో చాలా స్కారీ ఉన్నారు. రమేష్ ఏమో భయంతో అసలు మీరు ఎవరు, ఆర్డర్ చేసి ఏంటి నాతో ఏంటి ఇట్లా సతాయిస్తున్నారు అని అరుస్తుంటాడు. సడన్గా ఇద్దరు పిల్లల కళ్ళు వైట్ కలర్లో మారిపోతుంది. ఇక్కడ కొంచెం రమేష్ వణకడం మొదలవుతాడు. అంటే అప్పుడు రమేష్కి అర్థమైపోతుంది ట్రాప్లో పడ్డాననేసి. రమేష్ సడన్గా వెనక్కి తిరిగి వెళ్దామనుకుంటాడు. వెంటనే రమేష్ ఆ పిజ్జాలు పాడేసి బయటికి వెళ్ళిపోదామనుకుంటాడు. వెళ్తుండగా చూస్తే ఆ డోరు మధ్యలో ఒక లేడీ, పక్కన ఇద్దరు పిల్లలు రమేష్ని చూస్తున్నారు. రమేష్ వెంటనే బైక్ తీసుకుని బయలుదేరతాడు. వెళ్తుండగా డార్క్గా ఉన్న ఒక అడవిలో అతని బైక్ సడన్గా ఆగిపోతుంది. ఆ అబ్బాయి టైర్ పంచర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అడవి ఏరియా కదా, చాలా ముళ్ళులు ఇవన్నీ రోడ్డు పైనే ఉంటాయి. వెంటనే ఇదేదో కరెక్ట్గా లేదు అనేసి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాడు. చుట్టూరు చూస్తే ఎవరూ లేరు. బైక్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో రమేష్ చూస్తే ఆ మిర్రర్లో మదర్ మరియు ఇద్దరు పిల్లలు ఆ అబ్బాయినే చూస్తున్నారు. రమేష్ వెనక్కి చూడకుండా పరిగెత్తాడు. రమేష్ ఏమో పరిగెత్తి ఒక చెట్టు వెనకాల పోయి దాక్కుంటాడు. కరెక్ట్గా ఆ టైంలోనే ఒక పోలీస్ కార్ అక్కడి నుంచి వెళ్తుంది. అంటే ఈ అబ్బాయి కాల్ చేసి ఉంటాడు కదా. ట్రాక్ చేసుకొని వెంటనే పోలీసులు అక్కడికి వస్తారన్నమాట. సో అక్కడికి వచ్చి చూస్తే ఆ అబ్బాయి బైక్ ఉంది కానీ అబ్బాయి మాత్రం లేడు. రమేష్ మాత్రం ఈ విషయాన్ని చూశాడు, పోలీసులు అక్కడ పోవటం. సో కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఈ అబ్బాయి ఏమో చెట్టు వెనకాల ఉన్నాడు. సరే అనేసి కొంచెం ధైర్యం చూపించి అతను బైక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పోలీస్ బైక్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా ఈ అబ్బాయి వెళ్ళేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా జరిగింది, నేను ఇలా పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను, ఇంటి లోపల ఇలా జరిగింది అనేసి క్లియర్గా చెప్తాడు. ఆ తర్వాత ఈ పోలీస్ వాళ్ళు మరియు రమేష్ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంటి లోపల చూస్తే ఒక బ్లాక్ క్యాట్ తప్ప ఇంకేమీ ఉండవు. అప్పుడు నెక్స్ట్ పోలీస్ వాళ్ళతో ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సేఫ్గా. నెక్స్ట్ రోజు రమేష్కి ఏం తెలుస్తుందంటే ఆ అబ్బాయి ఏ ఇంటికైతే వెళ్తాడో ఆ ఇల్లు ఒక అబాండెంట్ హౌస్. 3 years నుంచి ఆ ఇంట్లో ఎవరు వెళ్ళటం కానీ బయటికి రావటం కానీ జరగడం లేదు. ఆ ఇంటి యొక్క హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఏం తెలిసిందంటే ఆ ఇంట్లో 3 years బ్యాక్ ఒక లేడీ మరియు ఇద్దరు పిల్లలు ఉండేవారు. జాగ్రత్తగా వినండి. ఆ ఇంట్లో పుకార్లు ఏంటంటే వాళ్ళ మదరే వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేసినట్లు, లేదా ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకున్నారు, హస్బెండ్ ఈమెను హౌస్ అరెస్ట్ చేశాడని, ముగ్గురు కలిసి పాయిజన్ తినేసి ఫుడ్లో కలిపిన పాయిజన్ తినేసి చనిపోయారని కొన్ని న్యూస్ రిపోర్టర్స్ చెప్పాయన్నమాట. కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత రమేష్కి అర్థమైంది. సో ఫైనల్గా రమేష్ ఈరోజు చూసింది ఎగ్జాక్ట్గా ఆ ముగ్గురి ఆత్మలే అని. ఇప్పటిదాకా ఆ ముగ్గురి ఆత్మలు ఎవరిని చంపలేదంట. కానీ ఆ ఏరియాలో ఎవరు వచ్చినా వెళ్ళినా ఖచ్చితంగా భయం మాత్రం పెడుతుందంట. సో ఆ రోజు రమేష్ చూసింది రియల్ సేల్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.